గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని డొంక రోడ్లో గల నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, గాదె వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ స్థలం అభివృద్ధి చేసి మినీ గుంటూరు మన సంక్రాంతి కార్యక్రమం జనవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మహిళలకు ముగ్గుల పోటీలు, గాలిపటాలు, ఏడు పెంకులు లాంటి పలు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా ఈ సంబరాలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజిల, కార్పొరేటర్లు పోతురాజు సమత, శ్రీవల్లి, భారతి, చిట్టాబత్తిన చిట్టిబాబు, షాకాత్, తిరువల్లూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రప్రథంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానికంగా నివసించేటువంటి మధ్యతరగతి, పేద తరగతి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సంతోషాల్ని వారికి దరికి చేరాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో తీసుకోవడం జరిగింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి విధంగా ఐకమత్యానికి మారుపేరుగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈరోజు సంక్రాంతి శుభాలను ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలం దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ జంగిల్గా ఫామ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ మొత్తం ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా చేపించి ఈ ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు 13, 14, 15 ఉదయాన్నే 13వ తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ, ఖోఖో, అలాగే టేబుల్ స్పూన్ కానీ, టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్యాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడానికి మేము అడగంగానే ముందుకొచ్చి సహకరించినటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు కోవెలమూడి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే సమిష్టిగా ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్కన అవసరమైనటువంటి క్రీడా ప్రాంగణాలు కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, పిల్లలకు అవసరమైనటువంటి అంగన్వాడీలు కానీ, అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా చూసుంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి 6.5 ఎకరాల్లో 93 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కాకుండా దాదాపు అక్కడ 64 కోట్ల రూపాయలు కూడా సంక్రాంతి కానుక ఇవ్వాల్సిందిగా గౌరవ కమిషనర్ గారు కోరాను. తప్పకుండా కూడా మీకు సంక్రాంతి కానుక మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది. ఈ రోజున గౌరవ స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో ఒక బ్రహ్మాండమైన కొత్త స్టేడియం నెలకొల్పబడింది. దాని పేరు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు నామకరణం చేశారు శాసనసభ్యులు. నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అని నామకరణం చేశారు. దాన్ని వాళ్ళందరూ వచ్చి కూడా మంచి ముహూర్తంలో ఈ యొక్క మహిళలందరూ ఈ సంక్రాంతి రంగోలీ కార్యక్రమం కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఎంతో దీనికోసం తోడ్పడ్డారు. రానున్న కాలంలో దీంట్లో మంచి వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, ఈస్ట్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన చేశారు. తప్పకుండా కార్పొరేషన్ ఆమోదిస్తుంది. ఇది ఒక 8 వార్డులకు సంబంధించిన కూడలి ఈ గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పోటీపడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్కుతో పోటీపడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరుల మీద ఉంది. రానున్న కాలంలో ఇది ఒక సుందరమైన
వాతావరణం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సాయంత్రం వేళలో ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా, అట్లాగే ఈ సంక్రాంతి 3 రోజులు కూడా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 13, 14, 15 తారీఖులో ఈ యొక్క ఈస్ట్ కాన్స్టిట్యున్సీతో పాటు ఈ గుంటూరు నగరంలో ఉన్న ప్రతి పౌరులు వచ్చి ఈ వినోదాన్ని ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతూ, మనం ఎప్పటి నుంచో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మరి ఒక జంగిల్లాగా ఏర్పడినటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కూడా బాధపడుతూ ఉన్నారు. దాన్ని మరి ఈస్ట్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీంతో పాటుగా మరి మన మేయర్ గారు, మరి కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారు కూడా ముగ్గురు కూడా సమిష్టిగా కృషి చేసి ఇక్కడ మరి సంక్రాంతి సంబరాల ద్వారా ఈ గ్రౌండ్ని మరి శుభ్రపరిచి మంచి పండగ రోజు మంచిగా మరి ఈ ప్రాంగణంలో స్టార్ట్ చేయటం అనేది మంచి సుపరిణామం.